ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మేషరాశి వారు ఈ పరిహారం చేసి చూడండి. మీ సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం రోజు ఈ అద్భుతవంతమైన రోజున మేషరాశి వారు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్గా అందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తంత్రశాస్త్రంలో ఉప్పు ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పు ఆవాలతో ఎన్నో తంత్ర ప్రయోగాలు చేసి మన పూర్వీకులు ప్రయోజనాలను కూడా పొందారు. అవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే ఈ తంత్ర ప్రయోగం ద్వారా మంచి ఫలితాలు పొందడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఆవాలకు అంత శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. మన పోపుల డబ్బాలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడాను చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆవాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు మనల్ని సమస్య నుంచి బయటపడేయడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వాటి విలువ, గొప్పతనం తెలియక మనం వాటిని కేవలం ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలుగా మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఈ సుగంధ ద్రవ్యాలను తంత్ర ప్రక్రియలో వాడితే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని పండితులు వివరిస్తున్నారు. వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లోని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అని చెప్పవచ్చు. అయితే అలాంటి అద్భుతవంతమైన ఈ ఉపాయాన్ని మీరు రేపు ఆదివారం రోజున చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న సమస్య అనేది తీరిపోతుంది. నెమ్మదిగా మీకున్నటువంటి సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఆదివారం రోజు మట్టి పాత్రలో ఏ వస్తువులను వేసి ఇంట్లో పెట్టుకోవాలి, అయితే ఇలా పెడితే మనకు మంచి జరుగుతుందో లేదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ అద్భుతవంతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించినట్లయితే మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు మనం పరిష్కారం చూపించుకోవచ్చు. అనేక రకాల సమస్యలు అలాగే కష్టాల నుంచి బయటపడే సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అయితే అవి పెద్దవి కానీ చిన్నవి కానీ అలాగే ఇప్పుడే మొదలైన సమస్యలు కావచ్చు. ఆర్థిక సమస్యలు, శత్రు బాధలు, వివాహం కాకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, వైవాహిక బంధానికి సంబంధించిన సమస్యలు, ఇలా ఒకటేంటి అనేక రకాల సమస్యలు మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే కనుక అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఉప్పు ఆవాలతో ఈ రాశి వారు ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారం సరిగ్గా అభివృద్ధి చెందట్లేదు అని ఇబ్బంది పడేవారు ఆదివారం రోజు 6 గంటల తర్వాత ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలా తొందరగానే మంచి ఫలితాలను చూస్తారు. ఈ పరిహారం చేయడానికి కావలసినవి నల్ల ఆవాలు, అలాగే రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలు. రుణ సమస్యలు తీరాలన్నా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఈ పరిహారం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితాలను పొందుతారు. ఎడమ చేతిలోకి రాళ్ల ఉప్పు, నల్ల ఆవాలు, ఎండు మిరపకాయలను తీసుకుని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరుగుతూ చివరికి గుర్మం దగ్గర నిల్చొని ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు 3 సార్లు తిప్పండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న అన్ని గదుల గుమ్మం దగ్గర ఇలా చేయాలి. అయితే ఇలా చేయడానికి వీలు కాని వాళ్ళు ఒక మట్టి పాత్రలో తీసుకొని అందులో పసుపు, ఆవాలు లేదా ఇంట్లో వాడే నల్ల ఆవాలను తీసుకోవాలి. తర్వాత అందులో ఎండు మిరపకాయలను వేయాలి. అయితే అందులోనే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేయాలి. దానిని ఇంట్లో ఏదైనా ఒక గదిలో పక్కగా ఉంచాలి. ఇది మట్టి పాత్రను రాత్రంతా ఇంట్లోనే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత ఆ మట్టి పాత్రలో ఉన్న ఆవాలు, ముఖ్యంగా రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలను నిప్పుల్లో వేయాలి. ఇంట్లో నిప్పులు లేకపోయినట్లయితే ఒక మట్టి పాత్రలో కొబ్బరి చిప్పలో లేదా బొగ్గులు వేసి కాల్చి అందులో ఆదివారం రోజు రాత్రి అంతా ఇంట్లో పెట్టిన ఆవాలు, ఎండు మిరపకాయలు అలాగే రాళ్ల ఉప్పును వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇలా ఈ పరిహారం ఆదివారం నాడు చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలాగే చెడు శక్తి, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇవి ఎప్పుడైతే ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చేసే పని మీద మనసు పెట్టి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఇంట్లో ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. ప్రతి పనిలో ఆరోగ్యం ముఖ్యంగా
ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా అధిక ధనాన్ని సంపాదించే శక్తి కూడా మీకు వస్తుంది. ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. ఎటువంటి ఆహార నియమాలను ఉండవు. అయితే ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంట్లో చెడు శక్తి ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంట్లో ఉండే వారిపైన కూడా చూపిస్తుంది. అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం, చీటికి మాటకి కోపం తెచ్చుకోవడం, పిల్లలు మాట వినకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినా కూడా అది పూర్తి కాదు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజున ఈ తేలికైన పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి మనకి ప్రకృతి సాయం చేస్తుంది అని ఈ పరిహారాన్ని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది. మీరు పరిహారం చేసే సమయం అలాగే మీరు ఉపయోగించే పదార్థాలలో ఉన్న శక్తి కలిసి ప్రకృతిలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీ సంకల్పం నెరవేర్చేందుకు సహాయపడతాయి. కేవలం సమస్యలు మాత్రమే కాదు, మీకు ఎటువంటి తీరని కోరికలు ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఫలితాన్ని చూస్తారు. అయితే తేలిగ్గా ఉంది కదా అని ఈ పరిహారాన్ని తీసేయకండి. నమ్మి చేయడం వల్ల ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాలను త్వరగానే పొందుతారు. ఇలా ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలతో చేసే పరిహారం అనేకమున్నాయి. అవి ఎటువంటి సమస్యలైనా, అంటే తానాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా కుటుంబ పరంగా కానీ, ఇలా ఎన్ని సమస్యలైనా సరే ఈ పరిహారం చేసుకుని చాలా తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా అన్ని పరిహార శాస్త్రంలో కూడా ఇలా చెప్పబడి ఉంది. ఇది సిద్ధి ఉపాయంగా చెప్పడం జరిగింది. అందుకోసం మీరు నమ్మి చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నింటి నుంచి బయటపడవచ్చు. అలాగే మీ కోరికలు నెరవేరడానికి కూడా ఈ చిన్న పరిహారం ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. అలాగే ఈ పరిహారాన్ని మళ్ళీ ఇంకొక ఆదివారం కూడా చేసుకోవచ్చు. అంటే వెంటనే చెయ్యకూడదండి. ఒక ఆదివారం చేసిన తర్వాత మధ్యలో ఒక వారం గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక ఆదివారం చేసుకోవాలి. అంటే ఒక ఆదివారం చేసిన తర్వాత రెండో ఆదివారం వదిలేసి మళ్ళీ మూడో ఆదివారం చేసుకోవాలి. అలాగే మూడో వారం చేసి నాలుగో వారం ఆపేసి 5వ వారం చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఆదివారాల పాటు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు. ఇది 100% ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం. అలాగే రాళ్ల ఉప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు మీ చేతిలో పట్టుకున్నప్పుడు, ఇంట్లో తిరిగేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవడం మర్చిపోకండి. ఇక ఎవరైతే నమ్మి ఈ ఉపాయాన్ని చేస్తారో వారు అద్భుతం చూస్తారు. వారికి తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా 3 లేదా 5 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నమ్మి ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం లభిస్తుంది. సో చూశారు కదండి, మేషరాశి వారు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో పరిహారం ఎలా చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు, అలాగే పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.